హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి దివాళీ రోజు తీసిన వ్లాగ్. దివాళీ అంటే ఆయుధాల పూజ చేసుకుంటాం మేము, సో ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. పప్పి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. దీనికి కొన్ని దొరకలేసింది. దా ఓజస్ ఓజస్ అయ్యా కూర్చో. కోర్లా అది కూడా న్యూ వన్ కదా, దానికి కూడా పూజ చేద్దాం ఈరోజు. డ్రెస్ తేలేదే మరి. డ్రెస్ దానికి ఒక కేజ్, తర్వాత డాగ్ హోమ్ లాగా ఉండాలి. చిన్న బేబీ కదా. ఏమో ఆంటీ, అది మళ్ళీ డిస్టర్బ్ చేసిందా నైట్ అంతా? పెట్టాం కదా ఆంటీ నైట్ మనము తెల్లవారుతో. ఎవరన్నా ఆంటీ? ఆటో అన్నా. ఇంకా ఇక్కడ ఏమంటే మా అత్తయ్య లేసి ఎక్కడికి వెళ్ళారంటే కీస్ ఉంటాయి అనమాట అక్కడ కిచెన్లో హ్యాంగ్ చేసి. సో ఆ కీ ట్రాక్టర్ కీస్ మా కుమార్కి సెంటిమెంట్. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మా ఆంటీ దగ్గర ఇప్పిస్తారన్నమాట కీస్ డ్రైవర్స్కి. సో అది ఆంటీ చేతులతోనే ఇస్తే మంచిగా జరుగుతుంది అనే ఒక సెంటిమెంట్ అనమాట. అందుకే ఆంటీ కీస్ తీసుకొని బయటికి వెళ్ళారు. ఇంకా పొద్దున్నే నేను మోహన ఫస్ట్ టీ తాగేస్తున్నాము. ఇక్కడ మా ఫిజ్ గాడు వీడియో తీస్తున్నాడు. హ్యాపీ దివాళీ. నీ కాలు పైకి లేపమా. మా నీ కాలు పైకి లేపు. అక్కడ నుండి ఫోన్ జాగ్రత్త. ఈ షోకేస్ తీయద్దు. ఇంకా అయితే వెనక్కి వెళ్ళి అమ్మ కూడా పడాలి. అమ్మ పిన్నీస్ పడాలి. ఇంకా మా ఓజస్కి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నాను. అది వచ్చినప్పటి నుండి టాయిలెట్కి ఇంట్లోనే వెళ్ళిపోతుంది. అక్కడ బయట ఒక బాత్రూమ్ ఉందనమాట, అక్కడికి వెళ్ళి పోసుకోవాలి అనేసి చెప్తున్నాను. మీలో కొంతమంది తెలుసో లేదో తెలియదు, కానీ ఇలా మనం పప్పీస్ని పెంచుకుంటాం కదా, వాళ్ళకి మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు, అలానే చేస్తారు కూడా. సేమ్ మనకి పుట్టిన పిల్లలు ఎలాగో సేమ్ అలాగే అనమాట. మన పిల్లలకి ఎలా నేర్పిస్తామో అలా పప్పీస్కి నేర్పిస్తే సేమ్ అవే నేర్చుకుంటాయి. ఇంకా ఈ బియ్యం ఏమంటే ఒడ్లు అంటారు కదా, సో ఆ బియ్యం అనమాట. దాంతో ఆంటీ అరిసెలు, నిప్పట్లు అంటారు కదా, నిప్పట్లు చేస్తారు. ఈ పండగకి మేము చేసుకునే దివాళీకి అందరికి ఇస్తారనమాట. అంటే లక్ష్మికి, అంకమ్మ ఆంటీ, మున్రాజు ఆంటీ, గంగమ్మ ఆంటీ, సో ఆడపడుచులకు అందరికీ ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ దివాళీకి మేము ఇలా నిప్పట్లు ఇంకా మురుకులు రెండు చేస్తాము. నువ్వు తింటావా? అంటే ఎండు చేపలు లాంటివి, రొయ్యలు పొడి అంటండి ఏదో చేసింది మా అత్తయ్య, నాకు ఇష్టం లేదు అసలు. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి అదేమంటే ఆంటీ రొయ్యలు పొట్టు అంట, రొయ్యలతో పౌడర్ ఏమో చేస్తున్నారు. అది ఎందుకు చేశారో మా ఫ్రెండ్ కూడా టైం చేశారు, కానీ ఆంటీకి ఆల్రెడీ ఎప్పుడో చేస్తున్నాను, నాకు ఇష్టం అని చెప్పారంట. మోహన చెప్తా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. అది చేశారంట, చూపిస్తా ఉంది. నువ్వు తింటావా అక్క, నీకు రొయ్యలు అంటే ఇష్టం కదంటే, అమ్మ వద్దు మోహన, నేను రొయ్యల పొట్టు ఇవన్నీ తినను, రొయ్యలు ఒక్కటే ఇష్టం నాకు అని చెప్తున్నాను. ఇంకా సంతకి వెళ్ళినప్పుడు అబ్బబ్బా, వీళ్ళిద్దరంత బిజీ ఫెలోస్, ఇంకా వీళ్ళిద్దరంత నాటీ ఫెలోస్ ఎవ్వరు ఉండరు అనమాట ఇంట్లో. మా అత్తయ్య వీళ్ళని ఎట్లా అంటే తిట్టేస్తా ఉన్నారు ఈ మధ్య. కొంచెం సేపు ఒక దగ్గర ఉండరు అనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాకు పొంగలి, తర్వాత శనగకాయ పప్పుల చట్నీ. ఇంకా మేము మా ఇంట్లో ఆయుధాల పూజ వచ్చేసి మండే చేసుకుంటున్నాము, మండే ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ అంతా కామ్గా నార్మల్గా ఉన్నాము. అందుకే ఇంకా ఇక్కడ ఈ దీపావళి పండుగ వస్తే మా సుదర్శన్తో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలతో సుదర్శన్తో ఫైటింగ్ అయిపోతుంది ఈ టపాసుల దగ్గర, అంటే క్రాకర్స్ దగ్గర. పాపం బాబా ఒక్కడే అన్నా అంట. ఓ వీడున్నాడా?
పాప అక్కాస్కి ఏమంటే ఇవ్వట్లేదంట, వాళ్ళు వెళ్ళిపోయారు. ఫిజ్ అనలేదు బాబా, అంతేనా? ఆహా, అంత సీన్లో నువ్వు వాళ్ళకి ఇవ్వట్లేదంట. రూబీ కూడా అలాగే వచ్చింది అక్కడ మాకు చెప్పింది, వచ్చి ఆ అబ్బానే పేల్చుకుంటున్నాడు అక్క ఆశమ్మ అన్నాడు. మోహన వాళ్ళకి భయం అనేసి అంట సుదర్శన్ పేలుస్తుంది. మోహన అమ్మని అడుగు చెప్తుంది. ఏం చెప్పింది మోహన? రోబోడు బబ్బానే పేల్చుకుంటున్నాడు. వాళ్ళిద్దరు అందుకే అలాగే లోపల కూర్చోన్నారు. అమ్మా నిజంగానేనా? ఉండు పేలుస్తాడు ఇప్పుడు, ఉండు టెస్ట్. ఉలికి బాబా పాపం బాబా, వాళ్ళు నువ్వు ఇవ్వట్లేదంట బాబా. మోనా వాళ్ళు పిలువు. మోనా ఏ ఫిజు రా దగ్గరికి ఇట్లా. బాబా మీకు భయం అని చెప్తున్నారు, భయం అనేసి వెళ్ళిపోయారంట మీరు. అవునా? చెప్తున్నాడు చూడిపోయి, భయం అనేసి మీరు వెళ్ళిపోయారంట. ఎందుకు వచ్చేసారు అయితే మీరు? బాబా ఇవ్వట్లే కదా, రూబోట్ చెప్పాడులే. నీకు భయం అంట కదా, భయం చెప్పేసి వెళ్ళిపోయారు. పిల్లలు కాల్చొద్దన్నారా? ఓ ఈ మాట బాబా, నువ్వు వాళ్ళ మాట వినాలి కదా. స్వరాలు కాల్చొద్దంటే కాల్ చేసావంట, అవి రేపటికి ఎత్తి పెట్టుకున్నావు అంట, వాళ్ళు అయినా కాల్ చేస్తున్నావంట. వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు ఊరికే చూసుకోవడానికి, రేపు కాలుస్తారు వాళ్ళు. వాళ్ళు రారంటలే అబ్బా. సో చూసారుగా, నేను చెప్పింది నిజమే కదా, అలా అవుతాయి గొడవలు వాళ్ళకి. అబ్బా మా సుదర్శన్ టపాసులు పేల్చాడు అనేసో ఏమో తెలీదు, ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందో. 1 year ఏమంటే దీపావళి పండుగ వస్తే అసలు వర్షం ఉండదు, మంచిగా ఉంటుంది. అమ్మయ్య ఈసారి దీపావళికి వర్షమే లేదు, మంచిగా చేసుకోవచ్చు. ఈ క్రాకర్స్ కూడా మంచిగా కాలుతాయి, మనకి లాస్ లేదు, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా లాస్ లేదు అలా అనేసి మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి దీపావళికి ఎంత పెద్ద వర్షం అంటే నాన్ స్టాప్ గా పడతానే ఉంటుంది. చూసారా ఆ రోజైతే ఇంకా మేము ఎలా ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఈ వర్షంలో, ఇంకా అసలు ఆ టపాసులు అంతా వేస్ట్ పాపం పిల్లలకి. నేను మీకు షార్ట్ చూసారా, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, హ్యాపీ దివాళీ మీ అందరికీ అనేసి విష్ చేస్తూ. సో ఎన్ని టపాసులు తెచ్చాడో మా సునీల్ వీళ్ళందరికీ. బట్ ఆ క్రాకర్స్ అన్ని ఎలా కాలుస్తారు, ఎప్పుడు కాలుస్తారు, ఇట్లా వర్షం పడతా ఉంటే అసలు పాపం అనేసి అనిపించింది. సో అందుకే మా పూజ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను మీకు. మోహన కళ్ళు చెడు, నువ్వు తడిచావారా? లేదులే వాడేం తడవలేదు. అది తడిచావారా? హ్యాపీ తడిచావారా? టచ్ చేసి రిషా హెడ్ హెడ్ లైట్ మాత్రం పెట్టుకో. నువ్వు డ్రైవర్ తీయదు. అబ్బా అసలు ఆ వర్షానికి ఎలా ఉందంటే ఇల్లంతా, వీళ్ళిద్దరు అట్ట వెళ్తారు తడుచుకొని వస్తారు. అలా ఎన్ని డ్రెస్సెస్ మార్చారో ఫిజ్గాడు ఇంకా మా యాపోడ్ ఇద్దరు, ఇంకా చిన్న పప్పి ఒకటి మధ్యలో. ఇల్లంతా తడి తడిగా చిరాగ్గా ఏదేదో విసుగ్గా ఉందనమాట ఆ రోజంతా. ఇంకొకటి చూసామంటే కరెంట్ ఉండదు మధ్యలో. ఇంకా మా సుదర్శన్ టీ కావాలి అన్నాడు. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత 11-11:30 ఆ టైంకి. సరేనే టీ తాగుదాం అనేసి ఇంకా అందరం కూర్చున్నాము, అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలో ఏమంటే కొంచెం వర్షం అట్లా ఆగింది. ఇంకా ఈ మామిడాకులు అవన్నీ తెప్పించేశారు. ఇంకా ఇక్కడ అన్ని కడతారనమాట ఈవినింగ్ పూజకి. సో అవన్నీ స్టార్ట్ చేశారు. ఈ ఫిష్ గార్డ్ ఎంత నాటీ ఫెలో అంటే ఆ టపాసులు పేలుస్తున్నాడు, వాళ్ళ మీదకి వేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. సరే అనేసి నేను పైకి వెళ్ళేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, అంటే రూమ్ అంతా బెడ్షీట్ మార్చాలి. ఒకసారి నిన్ననే ఆ బూజు అంతా
తుడిచేసి చిమ్మేశాను. బట్ ఇల్లు తుడవలేదు, బయట అంతా కూడా ఒకసారి తుడవాలి అనేసి వర్షం పడింది కదా ఎలాగో ఆ వాటర్ అట్లా చిమ్మేసి ఇంకా బ్యాక్ సైడ్ ఆ అల్మారీ అంతా కట్టన్ వేయకుండా అట్లే ఓపెన్లో పెట్టాం కదా, అది పట్టించుకోకండి. ఏమంటే ఈ తడిగా ఉండడం వల్ల కొంచెం నేను ఉన్నప్పుడైనా ఇక్కడ రూమ్లో అది అట్లా కొంచెం ఏమంటారు ఫ్యాన్స్ వేసి అలా ఓపెన్గా పెడదాము అన్నట్టుగా కట్టన్ అంతా క్లోజ్ చేయకుండా అలానే పెట్టేశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్లో షేర్ చేశాను, అవంతా తడిగా అయిపోయాయి, బయట ఆరబెట్టాను. ఇంక ఈసైతే ఎండ కూడా లేదు అసలు. ఇంకా మీకు ఇక్కడ నా శారీ ఇంకా యాపో డ్రెస్ చూపిస్తాను. యాక్చువల్గా యాపీ డ్రెస్ ఏమంటే వాడు బర్త్డేకి అనేసి తీసుకున్నాను, కానీ అది అప్పటికి డెలివరీ కాలేదు, బెంగళూరులో పెట్టేసి వచ్చేసానని చెప్పానే. సో ఆ డ్రెస్కి మ్యాచింగ్ నాకు శారీ అనమాట. వారి బర్త్డేకి అలా మ్యాచింగ్ వేసుకోవాలనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అప్పటికే, వారి బర్త్డే కోసం అనేసి. ఇంకా శిరీష అంటుంటాను కదా, తన దగ్గరే తీసుకున్నాను అనమాట ఈ శారీ ఇంకా యాపీ డ్రెస్ కూడా స్టిచ్ చేసి పంపించింది. నాకేమంటే యాపీది బ్లౌజ్ చూసారా, సేమ్ ప్యాటర్న్ నాకు కావాలి అనుకున్నా, కానీ నేను శిరీష దగ్గర కుట్టించుకోలేదు. అది ఇక్కడ బెంగళూరులో స్వరం బొటిక్ అనేసి తన దగ్గర కుట్టించుకున్నాను, కానీ సేమ్ ప్యాటర్న్ అయితే రాలేదు. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేను. యాపీ బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా 2 టైప్స్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ బార్డర్ కావాలంటే బార్డర్ కూడా పెట్టుకోవచ్చు, లంగా జాకెట్ లాగా ఉంటుంది, క్రాప్ టాప్ లాగా కొద్దిగా ఈ బ్లౌజ్ లాగా కూడా వస్తుంది అనమాట. అది తీసేసామంటే బార్డర్. సరే వాడి బర్త్డేకి వేసుకోలేకపోయాం కదా, దీవాళికి పెట్టుకుందాంలే అనేసి పెట్టేసుకున్నాం. ఇంకా టెడీకి కూడా సేమ్ కావాలి, ఉంటే చూద్దాము అనేసి అడిగాను. లాస్ట్ వరకు ఉంది అనుకుని లాస్ట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. అందుకని టెడీకి సేమ్ కాంబినేషన్ తీసుకోలేకపోయాను. సో ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను అనమాట, ఎల్లో అండ్ మెరూన్ కలర్ కావాలి అనేసి. ఆ టైంకి వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ రాలేకపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసారు లాస్ట్లో. సో అలా మిస్ అయిపోయింది. ఇంకా ఎలాగో ఇది అక్కడంతా క్లీన్గా పెట్టేశాను కదా అన్నట్టుగా నేను డ్రెస్సెస్ అన్ని తీసి పెట్టేసుకుందాము, మళ్ళీ టెన్షన్ ఉండదు అనేసి పెట్టేసి కిందకి వెళ్దాం అనేసి అనుకున్నా. ఇంకా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి నాకు సంధ్య పంపించింది నా ఫ్రెండ్స్, సో అవి వేసుకుందాము. దాని మధ్యలో ఈ బ్యాంగిల్ నేను ఎప్పుడు వేసుకుంటానే ఉన్నాను ఈ మధ్య, కాసుల్ బ్యాంగిల్. దీని లింక్ చాలా మంది అడిగారు, ఇది ఎప్పుడో తీసుకున్నాను, దాని లింక్ నా దగ్గర లేదు. సో ఇలా వేసుకుందాము, ఇలా పెయిర్ చేసుకుందాం. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది, కానీ అది ఎల్లో కలర్ బ్యాంగిల్స్ లేవన్నమాట. ఇంకా ఇది ఒక నెక్లెస్ తెచ్చుకున్నాను, 2 టైప్స్ తెచ్చుకున్నాను, అడోర్ యాప్లో తీసుకున్నాను అనమాట రీసెంట్గానే. చాలా నచ్చింది బాగా, సో కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఇదే వేసుకుందాం అనేసి, తెలీదు అదే వేసుకుంటానో లేదో. అంటే తెచ్చుకుంటాను ఫెస్టివల్కి గ్రాండ్గా ఇలా రెడీ అవ్వాలి, ఈ శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకోవాలి అట్లా అనేసి, కానీ అక్కడికి వచ్చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ని పట్టి రెడీ అవుతూ ఉంటాను. ప్లస్ కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మరీ ఓవర్గా అనిపిస్తుంది. సో మనకి ఎక్కడ ఎలా రెడీ అయితే బాగుంటుందో అలా రెడీ అయితే డీసెంట్గా బాగుంటుంది. సో అలా ఎక్కడ ఎలా మ్యాచ్ అవుతుందో అలా అవుతూ ఉంటాను. ఇంకా ఈ బ్లౌజ్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా బ్రాడ్ నెక్ వచ్చేసింది, కిందకి పెట్టేశారు. యాపీ ఇది అయితే పర్ఫెక్ట్ అనమాట. నేను ఎక్కడో తీసి స్క్రీన్ షాట్ తీసుకున్నాను, సేమ్ యాపీ బ్లౌజ్ నా బ్లౌజ్ సేమ్గా కుట్టించుకోవాలి అనుకున్నాను. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ శారీ కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను. సో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. శిరీష దగ్గర తీసుకున్నాను. ఇంకా ఈసారి యాపీకి ఇదిగో ఈ జ్యువెలరీ బర్త్డేకి వేయలేకపోయానుగా, ఇంకో ఈ డ్రెస్ వేసి ఈ జ్యువెలరీ వేయాలి ఆ రోజు అనేసి అనుకున్న బర్త్డేకి. ఆ రోజు చేయలేదు. సో సరిగ్గా దీవాళికి వేద్దాంలే అనేసి అలానే ఎత్తి పెట్టేశాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను, వీడికి సరిపోతూ ఉంటాయి, కడియం లాగా ఉంటుంది, బాగుంటాయి వీడికి వేస్తే అనేసి యాప్ వాడికనేసి ఎత్తి పెట్టేశాను. ఇంకా ఇలా అన్నీ ముందుగానే ఎత్తి పెట్టేస్తే ఎంత ఈజీగా ఉంటుందో కదా. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా నేను యాప్లో తీసుకున్నాను, ఆన్లైన్లో. అది లోటస్ ఈ నెక్లెస్ తీసుకున్నాను, దానికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ పింక్ కలర్లో వస్తాయి బ్యాంగిల్స్, 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అక్కడ, పింక్లో డార్క్ ఒకటి లైట్ ఒకటి. నేను కన్ఫ్యూజ్ అయ్యి నెక్లెస్ కలర్ బ్యాంగిల్ తీసుకోకుండా కొంచెం డార్క్లో తీసుకున్నాను. ఓకే, బట్ బాగానే ఉంది. సో టెడ్డీకి వేద్దాంలే అనేసి అనిపించింది. వాడికి ఎలా ఉంటుందో ఆ నెక్లెస్ వేస్తే, ఒకవేళ మరీ ఓవర్గా ఉంటే ఈ సింపుల్ది వేద్దాం అన్నట్టుగా ఇది ఒకటి తెచ్చాను. సో అది వేస్తాం కదా, చూపిస్తాను. ఇంకా ఇది ఒక్కటి ఏమంటే వేరే దగ్గర ఎక్కడో తీసుకున్నాను, వెనకాల వాడికి హెయిర్ లీవ్ చేస్తా కదా, అక్కడ ఇలా తగిలిస్తే క్లిప్ లాగా చాలా బాగుంటుంది అనమాట, హ్యాంగ్ చేయాలి అక్కడ, అది చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి యాపీ కాదు, టెడ్డీ డ్రెస్ అనమాట. ఇది టెడ్డీ డ్రెస్ ఏమంటే నేను మింత్రాలో తీసుకున్నాను, లంగా జాకెట్ తీసుకున్నాను కదా, దాంట్లో ఈ కలర్ ఈరోజు వేద్దాము అనేసి అనిపించింది, అందుకనేసి ఇంకా ఇది తెచ్చుకున్నాను. సో టెడ్డీ డ్రెస్, టెడ్డీ జ్యువెలరీ అలా పెట్టేశాను అనమాట. ఇంకా ఫిజ్గా ఈ డ్రెస్ గుర్తుందా మీకు, వాడి బర్త్డే డ్రెస్ ఆర్డర్ చేస్తే అది బెంగళూరుకి వచ్చిందని చెప్పానుగా. సరే దీపావళికైనా బాగుంటుంది అనేసి అది మళ్ళీ వాడికి రిటర్న్ పెట్టకుండా ఇక్కడికి తీసుకొచ్చేసాను. అది ధోతి డ్రెస్ చాలా బాగుంటుంది. ఇంకా మా సుదర్శన్ మొన్న వెళ్ళాం కదా హైదరాబాద్కి, రవితేజ మాల్ అదే థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆర్ట్ సినిమాస్కి. సో దాంట్లో హైలాండర్ అనే ఒక షాప్ ఉంది, దాంట్లో చాలా మంచిగా ఉన్నాయి టీ షర్ట్స్ తెచ్చుకో ఉన్నాడు. ఇది ఒక్కటి వేసుకోకుండా పెట్టుకో ఉన్నాడు, సో అది తెచ్చుకున్నాడు. సో అది కూడా ఇక్కడ ఇట్లా పెట్టేశాను.
తర్వాత వచ్చినప్పుడు రెడీ అవుతాం కదా, ఈవినింగ్ వచ్చి అప్పుడు వేసుకుందాం. ఇంకా ఈ నల్ల పూసల దండ కూడా వేసుకుందాం కదా అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. అంటే ఒకవేళ నేను అవి వేసుకోకపోతే ఆ నెక్లెసెస్, సో ఈ చోకర్ టైప్ ఉంటాయి అవి వేసుకోకపోతే అవి వేసుకుందాం. ఇంకా పట్టీలు కూడా ఎత్తి పెట్టాను. ఈ పట్టీలు ఏమంటే నేను యాక్చువల్గా నేను వేసుకుందాం అని తెచ్చాను, కానీ రూబోడికి వేద్దాం అనేసి పెట్టాను. ఇది వచ్చేసి యాపోర్ట్ పట్టీలు. నెక్స్ట్ వచ్చేసి టెడ్డోడికి కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట. అసలు నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి ముందే నేను అనుకొని తెచ్చుకున్నాను, అంత ఓపిక్గా. ప్లస్ ఇట్లా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను కూడా. నాకే అమ్మయ్య ఎంత మళ్ళీ ముందులాగా ఉన్నాను అనిపించింది. ఈ మధ్య నేను ఇంత యాక్టివ్గా లేను యాక్చువల్గా. సో ఇప్పుడు కొంచెం ఆ రోజు మంచిగా చేసుకున్నాను, అన్ని గుర్తుగా తెచ్చుకున్నాను, గుర్తుగా పెట్టుకున్నాను. లేదా ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాను, అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఇది ఎక్కడ పెట్టాను అది ఎక్కడ పెట్టాను అనేసి చేసుకుంటూ ఉంటాను. ఇంకా రూబో డ్రెస్ ఏమంటే కిందనే ఉందనమాట, కింద రెడీ తర్వాత పైకి వస్తుంది. సో అప్పుడు ఏదైనా జ్యువెలరీ వేద్దాము అనేసి అనుకున్నాను. సో అంతే అనమాట, కిందకి వెళ్ళిపోద్దాం. డ్రెస్ ఫిజ్ అప్పుడే రాదు, రా. లైట్ వేసేదా ఫిజ్? నీకు డ్రెస్, నీకు పర్ఫ్యూమ్స్ తెచ్చాను ఫిజు. నీకు పర్ఫ్యూమ్ కూడా ఫిజు తీసి చూపిరా వాడికి. అది ఏమంటారు దాన్ని, ఇంకో ఫిజు చూడు, అక్క చేర్పిస్తుంది. తీయద్దు, జస్ట్ చూపించు అంతే. కుర్తా పైజామా కాదు, ధోతి. నీకు పొడుగా ఉంటుందా ఏమి? లోపలికి వెళ్తుంది అంతే. మోనా చూడు డ్రెస్ వేస్తావా నైట్కి, ఇది ఈవినింగ్. ఇది మోనా వాడికి పర్ఫ్యూమ్స్ చేయండి, వాడి కోసం. దాన్ని ఏమో అంటారే, మర్చిపోయాను నేను. బాడీ వాష్ నేను పెడతాను. తినేస్తున్నావు నువ్వు అప్పుడే? సరే. ఇంకా మేము దీపావళి రోజు ఫుల్ నాన్ వెజ్ మంచిగా చేసుకొని తింటాము. ఇంట్లో మటన్ అవన్నీ చేసున్నా, మళ్ళీ అనపకాయల కర్రీ కూడా నిన్న చేసున్నారనమాట. అది ఇంకా వీడి కోసం మెయిన్గా, తినని వాళ్ళ కోసం అనుకోండి. ఇంట్లో వేడి చేస్తే హ్యాపీ పెరుగన్నము, ఉట్టి పెరుగన్నమే తింటాం. వచ్చినప్పటి నుండి నాన్ వెజ్ ఉన్నా ఇక్కడ పాపం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీడికి అనపకాయలు అంటే చాలా ఇష్టం, అది నంచుకుంటూ తింటుంది అనేట్టుగా తినిపిస్తున్నాను. ఇంకా ఒక పక్క వచ్చేసి ఫిజ్ గాడికి చికెన్ కర్రీ ఏమో కలిపి పెడతా ఉంది మోహన. ఇంకా తర్వాత మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాము. ఇంకా గబగబా తినేసేయాలి. తినేసిన తర్వాత మళ్ళీ హౌస్ అంతా కింద క్లీన్ చేసేసుకోవాలంట, ఇల్లు తుడిచేసుకోవాలి. ఇదిగో మోహన కొంచెం హెల్ప్ చేయాలి. ఇక్కడ బెడ్షీట్ అంతా చేంజ్ చేసి ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసాం అనుకోండి. ఇంకా టక ఇంకా శ్రీష కూడా వాళ్ళ రూమ్లో అంతా నీట్గా చేసుకుని వచ్చేసింది, నేను చేసుకునేసాను. ఇంకా కింద ఒక్కటే పని ఉంది. సో దాని గురించి మాట్లాడుకుంటూ తినేసిన తర్వాత అంతా క్లీన్ చేసేసాము. తర్వాత ఇంతలో కుమారు సుదర్శన్ వెళ్ళి షాపింగ్కి ఈ బట్టలన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఏమంటే శిరీష ఏమో ముగ్గేసింది అనమాట డోర్కి ముందర. ఇక్కడ కూడా శిరీషాని ఒక ముగ్గేద్దాం అనేసి అనుకుంటే మా అత్తయ్య ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు, ఆంటీయే స్టార్ట్ చేస్తారు. ఇదే అన్నమాట శిరీష వేసిన ముగ్గు. రే ఫిజు, నీ సైకిల్ కడుక్కునేసావా? ఏది చిన్నదా పెద్దదా? నీ సైకిల్ అడుగుడానికి ఇంతమందిరా? మోటర్ వేయాలి. చూసారా ఇక్కడ మా ఫిజ్ గారి సైకిల్స్ కడగడానికి ఎంత మంది ఉన్నారో. వాడి పాత సైకిల్ కూడా పడేయలేదు, అట్లే పెట్టుకొని ఉన్నాడు. ఇంకా కుమారు సుదర్శన్ ఇద్దరు ఇవన్నీ బట్టలన్నీ తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ వెళ్ళున్నారు. ఇంకా ఏమైనా కావాలి, పూలు అలాంటివన్నీ కావాలనేసి పూజకి తీసుకురావడానికి వెళ్ళున్నారు. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా వాష్ చేసి పెట్టేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టాలి అంతే. సో ఈ లోపల ఏమంటే మేము టీ తాగేసి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేద్దాం. అంటే మోహన స్నానం చేసేసుకుంది, ఇంకా నేను శిరీష స్నానం చేసుకోవాలి. ఇంకా బయట కూడా సైకిల్స్ తర్వాత ఆ వెహికల్స్ అన్నీ వాష్ చేయాలి. ట్రాక్టర్స్, ఇంకా కారు, ఇంకా బైక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాష్ చేసేయాలి. తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం. 6 to 7 ఆ మధ్యలో పూజ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఇంక ఈ లోపల టీ తాగేసాము, ఈవినింగ్ టీ అనమాట. ఇంకా దీనికి చూసారా బొట్టు పెట్టాము, ఇది కూడా కొత్తగా వచ్చిందని, అది కాక పండగ అనేసి. సో ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను, దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అంటే అది సపరేట్గా ఒక వ్లాగ్ పెడదాము అనిపించింది, అంతా కలిపి కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.